హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఓల్డ్ కార్స్ అనేవి చాలా మంది దగ్గర ఉంటాయి. సో మాటి మాటికి చేంజ్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ పర్సంటేజ్ ఉండరు. మాటి మాటికి అంటే 1 or 2 years కి చేంజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎక్కువ పర్సంటేజ్ అలా ఉండరు. కాబట్టి ఇలాంటి ఓల్డ్ కార్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా కనబడుతుంది కదా, ఇది వచ్చేటప్పటికి మారుతి 800 2009 మోడల్. అండ్ మారుతి 800 అనేది ఐదర్ సెంటిమెంట్తో కావచ్చు, లేదంటే మారుతి 800 మీద ప్రేమ కావచ్చు, చాలా మంది దగ్గర ఉంటాయి. సో దాన్ని ఇప్పుడు ఈ కార్ని ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసే ముందు అసలు ఈ కార్ పరిస్థితి ఏంటి, ఓవరాల్గా బయట నుంచి ఎలా ఉంది అనేది ఎవ్రీథింగ్ నేనైతే చూపిస్తాను. అండ్ ఇది 2009 మోడల్. ఇప్పటికంటే నెక్స్ట్ ఇయర్కి 2024కి 15 years అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ ప్రైవేట్ వెహికల్స్ అంటే వైట్ బోర్డ్ ఉన్నవి మనకు ఒక 5 years అయితే ఎక్స్టెండ్ చేస్తారంటే కండిషన్ మొత్తం బాగుంటాయి. అంటే ఇంజన్ సైడ్ కావచ్చు, లేదంటే ఇంటీరియర్ కావచ్చు, లేదంటే బయట నుంచి కావచ్చు, ఓవరాల్గా అంతా కూడా బాగుంది అనిపిస్తే ఒక 5 years అయితే ఎక్స్టెండ్ చేస్తారు. లేదంటే కంపల్సరీగా స్క్రాప్కి అయితే వేయాలి. అండ్ ఎల్లో బోర్డు ఉన్న వెహికల్స్ అయితే 15 years అవగానే కంపల్సరీ స్క్రాప్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇది ఇంకొక 5 years మనకి లైఫ్ వచ్చేటట్టుగా అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇంజన్ సైడ్ అయితే నో ఇష్యూ. పైన మనం కొంచెం రిజిస్ట్రేషన్స్ అవి చేసి నీట్గా కనబడితే కనుక మనకి ఇంకో 5 years అయితే రన్ అవుతుంది. అండ్ ఇది ఇప్పటికి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, 55,904. ఈ 15 ఏళ్ళలో తిరిగింది అయితే చాలా తక్కువ. అండ్ ఇది ఏసీతో పాటు వచ్చిన మోడల్. ఇది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఏసీ కంట్రోల్స్ అయితే ఇలా ఉంటాయి. కొంచెం మనకంతా రెట్రో స్టైల్ టైప్ లో అయితే ఉంటుంది. ఇది బయట నుంచి మీకు ఒకసారి చూపిస్తాను నేను. బయట నుంచి ఓవరాల్ గా కార్ ఎలా ఉంది ఏంటి అనేది. బయట నుంచి కార్ లుక్ అయితే ఇది. దీని మీద మనకి అంటే ఇది ఐసీ బ్లూ కలర్, దీని మీద పెయింట్స్ అయితే మొత్తం పోయాయి. అండ్ మీలో కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేశారు మారుతి 800 ఏ టైప్ లో రిస్టోర్ చేసుకోవాలని కానీ, లేదంటే దాని పెయింటింగ్ రిలేటెడ్ కానీ, మారుతి 800 రిపేర్ రిలేటెడ్ కానీ మొత్తం వీడియోస్ అవి చేయమని. అండ్ ఈ పైన కూడా పెయింట్ పోయింది చూసారా. మనకి ఇంటి దగ్గర చాలా మందికి ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అనేది అయితే ఉంటుంది. బట్ ప్లేస్ ఉన్నంత మాత్రాన కాదు, పైన షేడ్ కూడా ఉండాలి. పైన షేడ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాగ పెయింటింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. యాజ్ వెల్ as టైర్ గ్రిప్ కూడా చూస్తున్నారు కదా, టైర్ గ్రిప్ కూడా చాలా బాగుంది. అంటే గ్రిప్ పైన ఉన్నంత మాత్రాన ఇది సూపర్గా పెర్ఫామ్ చేస్తుందని ఏం కాదు. టైర్లు కూడా హార్డ్ అయిపోతాయి ఎండలో ఎక్కువ ఉండేటప్పటికి. అండ్ ఈ పెయింట్ పోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎండకి వానకి అలా వదిలేయడం వల్ల, పైన షేడ్ ఏం లేకపోవడం వల్ల ఇదైతే ఇలా ఉంది. సో ఇదంతా కూడా టోటల్ పెయింటింగ్ కూడా టోటల్ రిస్టోర్ చేద్దాం మనం తర్వాత. అంటే ఈ వీడియోలో టోటల్గా చూపించిన కానీ నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క స్టెప్ నేనైతే రిస్టోర్ చేస్తాను. ఓవరాల్గా కార్ అనేది మళ్ళీ కొత్త కార్లో చేద్దాం మనం. అండ్ ఈ కార్నే మెయిన్గా రిస్టోర్ చేయాల్సిన పని ఏమొచ్చిందని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. నేను మోస్ట్లీ కార్ అనేది చాలా తక్కువ వాడతాను. మోస్ట్లీ 500 kilometers అయినా, లేదంటే 1000 kilometers అయినా ఏదైనా కూడా బైక్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈవెన్ ఇంట్లో కూడా ఈ కార్ తిరిగేది ఏమి ఉండదు. మోస్ట్లీ నెలకి ఒక 500 kilometers తిరిగితే చాలా గొప్ప. ఆ 500 kilometers తిరగడం గురించి మళ్ళీ కొత్తవి కొనుక్కోవడం ఎందుకు, కొత్తవి కొనుక్కొని ఇంటి బయట పెట్టుకోవడం తప్ప దానివల్ల యూజ్ అయితే నాకేం అనిపించలేదు. అండ్ మోస్ట్లీ ఈ కార్ కూడా దేనికి యూజ్ అవుతుందని చెప్పిన, ఫ్లిప్కార్ట్ అమెజాన్ వచ్చిన తర్వాత అవి మీకు డెలివరీ ఇవ్వాలనుకోండి, కాల్ చేసి అడుగుతారు కదా అడ్రస్. సో వాళ్ళకి చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి. ఇంజన్ సైడ్ మెయిన్గా ఏదైనా మేజర్ ఇష్యూస్ అలా ఉంటే కనుక నేను రిస్టోర్ చేయబోదును. ఇంజన్ సైడ్ అసలు ఒక్క ఇష్యూ కూడా లేదు. పైన మనకి పెద్ద ఖర్చు అయితే ఏముండదు. అండ్ వర్త్ మనం ఒకవేళ పైన చేసుకున్నా సరే ఒక 5 years అయితే ఈజీగా తిరిగేస్తుంది, నో డౌట్. అండ్ ఈ సైడ్ నుంచి చూసినప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఈ సైడ్ ఇదొకటి కలర్ ఏంటి డిఫరెంట్గా ఉందని చెప్పి. మనకి ఇలాంటి కార్స్ ఇవన్నీ కాదు, ఈవెన్ అంబాసిడర్ పార్ట్స్ కావాలన్నా సరే మనకి బాటమ్ అనేది ఒక సైట్ అయితే ఉంది. సో ఆ సైట్లో మనకి ఏ పార్ట్ అయినా అవైలబుల్గా ఉన్నాయి. సో దాంట్లోనే తెప్పించాను. మనకి నార్మల్ మనకి ఇది ఏ కలర్ అయితే ఆ కలర్ అయితే రాదు. అంటే మన కార్ ఈ కలర్లో ఉన్నంత మాత్రాన మనం స్పేర్ పార్ట్స్ పెట్టుకున్నప్పుడు ఈ కలర్లో అయితే రాదు, అదే కలర్లో వస్తుంది. దాన్ని మనం తర్వాత పెయింటింగ్ అయితే చేయించుకోవాలి. ఈవెన్ ఈ పెట్రోల్ లిడ్ అనే కాదు, మనం ఏ పార్ట్స్ పెట్టినా సరే దాని ఒరిజినల్ స్టాండర్డ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోనే మనకైతే వస్తాయి అనమాట పార్ట్స్ అనేవి. ఈవెన్ అంబాసిడర్ చూసుకున్నా, ఫియట్ చూసుకున్నా, హ్యుండై, మారుతి, ఇలాగ మొత్తం అన్ని బ్రాండ్స్వి ఈవెన్ చిన్న బేరింగ్స్తో పాటు కూడా ఉంటాయి. అండ్ దాంట్లోనే నేను ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డోర్ బీడింగ్స్ అనేవి ఇవైతే కొత్తవి. ఇవి నేను రీసెంట్గా మార్పించాను. అండ్ ఇంకా మీకు నా దాంట్లో ఆర్డర్స్ చూపిస్తాను. సో ఈ మారుతి 800 రిలేటెడ్ నేను ఈ పార్ట్స్ అన్ని కూడా నేను ఆర్డర్ చేశాను. ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు కానీ. సో మీరు కూడా మీ దగ్గర ఏదైనా ఓల్డ్ కార్ ఉంది, దాని స్పేర్స్ అవి దొరకట్లేదు అంటే కనుక ఈ బాటమో సైట్లో అయితే మీరు చెక్ చేయొచ్చు.
ఒకవేళ ఇలాంటి కార్ ఉండి ఒకవేళ మనం సేల్ చేద్దాం అనుకున్నా సరే ఒక 50,000 కంటే మించి అయితే రాదు. ఓ 50,000 అనేది అసలు దీనికే ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అనుకోండి, మనకి హ్యాపీగా నలుగురు వెళ్ళొచ్చు. రెయిన్ పడదు, ఎండ పడదు, ఏసీ ఉంది, ఏసీ కూడా సూపర్ పని చేస్తుంది. ఇష్యూస్ అయితే ఏం లేవు, ఇంజన్ సైడ్ ఇష్యూస్ ఏం లేవు. ఏం చేయించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పెయింటింగ్ అయితే చేయించాలి. అండ్ ఇవి కూడా మనం చేస్తే సిల్వర్ పెయింటింగ్ అయితే వేయచ్చు. ఇది చాలా ఈజీ, మనం ఏం లేదు, చుట్టూరా ఏదైనా స్టిక్కర్ తో కవర్ చేసుకుని మధ్యలో శాండ్ పేపర్ ఉంటుంది కదా, ఆ శాండ్ పేపర్ తో కొట్టేసి మనం సిల్వర్ పెయింట్ స్ప్రేలు అయితే దొరుకుతాయి. సో దాంతో ఇది అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ ఇలాంటి చిన్న చిన్న ఇక్కడ చూసారా రస్ట్ పట్టింది, ఇక్కడ రస్ట్ పట్టి ఇది అయితే హోల్ అయిపోయింది కదా, ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా చూస్తే లోపల సీట్ కవర్స్ ఇవన్నీ మార్చాలి. సో సీట్ కవర్స్ అయితే ఇలా ఉన్నాయి. లోపల కింద మ్యాట్స్ కానీ సీట్ కవర్స్ ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి రిస్టోర్ చేయాలి. అండ్ దెన్ స్టీరింగ్ కవర్ చూసుకున్నా సరే పైన లెదర్ టైప్ కవర్ అయితే ఉంటుంది కదా, ఆ పైన లేయర్ అంతా పోయింది, ఆ లేయర్ అంతా పోయి ఈ టైప్లో ఉంది. సో ఇదొకటి అయితే చేంజ్ చేయాలి. అండ్ ఇంకా లోపల ఇంటీరియర్గా చూసుకుంటే మరి మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. మనకి మెయిన్గా బయటికి కనిపించే పెయింటింగ్ ఒకటి కనబడుతుంది. అండ్ దాన్ని అలాగే ఇక్కడ వెదర్ ప్రూఫ్ రిలేటెడ్ ఉన్నాయి కదా, సో ఇది కూడా టోటల్ రస్ట్ పట్టేసింది. ఇవన్నీ నేను ఆర్డర్ చేశాను ఆల్రెడీ బోట్మోలో, ఇంకా రాలేదు. అండ్ దెన్ ఇది కూడా రస్ట్ పట్టేసింది. ఇది వచ్చేటప్పటికి షాష్ అంటారు. ఒకసారి బానెట్ కూడా ఓపెన్ చేద్దాం. సో బానెట్ ఓపెన్ చేస్తే ఈ టైప్లో ఉంది. దీని లోపల కూడా చూస్తున్నారు కదా మొత్తం డస్టీగా ఆ టైప్లో ఉంది. కిందనైతే ఇవి కొన్ని అయితే రస్ట్ వచ్చాయి, బట్ రస్ట్ వచ్చినంత మాత్రం నాకు ప్రాబ్లం ఏం కాదు. వాటికి ఏదైనా హోల్ పడితేనే మనకి ఇబ్బంది, బట్ అప్పటి వరకు మనకి ఇష్యూ అయితే ఏం లేదు. అలాగే దీని సస్పెన్షన్ కూడా కొంచెం వీక్ ఉన్నాయి, మరీ సస్పెన్షన్ సూపర్ గా ఏం పనిచేయట్లేదు. సస్పెన్షన్ కూడా మళ్ళీ చేయించాలి. దీని బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి పాత కార్స్ లో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని తర్వాత వచ్చిన వెర్షన్స్ మనకి 800 అవన్నీ కొంచెం దీనంతా బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అనిపించలేదు దీంతో పోల్చుకుంటే. ఈవెన్ ఇట్ సైడ్ చూసినా సరే మొత్తం అంతా టోటల్ మెటల్, ఇదంతా ఫైబర్ అయితే కాదు. సో ఇది గైస్ నా దగ్గర ఉన్న మారుతి 800 గురించి జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అయితే. దీని తర్వాత రీస్టోరేషన్ అసలు ఏమేం చేస్తాను ఎవ్రీథింగ్ నేను డీటెయిల్డ్ గా ఒక స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే అంటే మీకు కొంతైనా హెల్ప్ఫుల్ గా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.